హాయ్ హలో నమస్తే. ఒక మంచి విషయం. కన్న తల్లిదండ్రులు తన కూతురికి పెద్దింటి సంబంధం వెతుకుతుంటే ఒక సందర్భంలో తన స్నేహితుడు ఇలా అన్నట్ట, మిత్రమా, ఎంతమందికి పెద్దింటి సంబంధాలు తేగలరు చెప్పు. గొప్పింట్లో పెళ్లి చేసుకున్నంత మాత్రాన అమ్మాయి సుఖపడిపోతుందా అని అనుకోకూడదురా. అందుకు సీతమ్మ తల్లే పెద్ద ఉదాహరణ. తండ్రి జనకుడు రాజవంశములో పుట్టిన శ్రీరాముల వారికిచ్చి పెళ్లి చేశారు. కానీ సీతమ్మ సగం జీవితం అడవి పాలైంది కదా. ఆ సీతమ్మ తల్లి ఎంతో ఓర్పుతో అన్ని కష్టాలతో పోరాడి గెలిచింది. కావున గొప్పింటి కోడళ్ళుగా పోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సామాన్య పేద కుటుంబం ఇంటి కోడళ్ళుగా వెళ్ళి సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. మనుషుల జీవితాలలో మార్పులు సహజం. తల్లిదండ్రులకు కూతుళ్ళకి గొప్పింటి సంబంధాలు తెచ్చేదానికంటే ముందు జనక మహారాజు సీతమ్మ తల్లికి నేర్పినట్లు సమస్యలని ధైర్యంగా పోరాడే యోగ్యురాలిని చేయడమే తల్లిదండ్రులు కూతురికిచ్చే తరగని ఆస్తి అని తెలుసుకోరా. తర్వాతే పెద్దింటి గొప్పింటి సంబంధం చూడని చెప్పాడట. అంతేగాని పెళ్లి చేసి ప్రతిరోజు కూతురికి ఫోన్లు చేసి, ఎలాగున్నావమ్మా, అత్త మామలు నేను బాగా చూసుకుంటున్నారా, అల్లుడు బాగా సంపాదిస్తున్నాడా, ఈరోజు ఏం కూర వండారు, ఎప్పుడు పప్పులు సేనా, అలాగే పెంచామా నిన్ను, మేము మహారాణి మాదిరిగా పెంచాం కదా అని అధిక ప్రసంగతనం చేయకూడదు. ఫోను చేశామా, క్షేమ సమాచారాలు తెలుసుకున్నామా, ఫోన్ పెట్టేయాలి. అసలు మీరు ఫోనే చేయకూడదు. ఆ అమ్మాయి చేస్తే ఒక్క మాట మాట్లాడి పెట్టేయాలి. లేకపోతే కూతురి కాపురంలో మీరే నిప్పులు పోసి తగలబెట్టినట్లు అవుతుంది. వాళ్ళ సంసారంలో 1,00,000 రహస్యాలుంటాయి. అవన్నీ మనకు అవసరమా? ఇంతకు మించి నేనేమీ చెప్పదలుచుకోలేదు మిత్రమా. రేపు మీ ఇంటికి కోడలు వచ్చినప్పుడు అదేదో మీకే అర్థమవుతుంది కదా. తెలుసుకో మిత్రమా, ఇది నిజం.